కూడా మీ అందరి కోసం మీరు కాళ్ళు పట్టుకుని మళ్ళీ అడిగిన, కానీ ఇప్పుడు మీరు ఒక్కరు కూడా కనీసం రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తలేదు. ఒక్కసారి ఆలోచించండి, బయటికి రండి. అక్కడ మనకు 783 పోస్టులు మాత్రమే ఉన్నాయి జోన్ వైజ్ గా చూసుకుంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరంటే బయటకు వచ్చే పొజిషన్ లేదు. ఏదంటే గ్రూప్ లో చాట్ చేస్తున్నారు తప్ప బయటికి లైవ్ లో వచ్చి చేయండి. నాకు హెల్త్ బాగాలేదు, 15 days నుంచి నేను హెల్త్ కండిషన్ తో కూడా ఫైట్ చేస్తూ నేను మీ అందరి కోసం నేను వస్తున్నా. మీరు ఎవరైనా బయటకు వస్తున్నారా? ఆలోచించండి. బయటకు వస్తేనే మనకు పనులు అవుతాయి. దయచేసి ఆలోచించి సార్ చేసే దీక్షకైనా లేదంటే రేపు పొద్దున జరిగే ముట్టడికైనా మనమందరం మన వంతుగా బయటకు వస్తేనే అవుతుంది. ఇది నా పేరెంట్స్ కూడా ఏమంటారు, ఇంత దూరం పంపించారు ఎందుకంటే ఒక జాబ్ వస్తే నా లైఫ్ కి నేను సెట్ అయిపోతా. నా ఫ్యామిలీ నాకు మా ఫాదర్, నా బ్రదర్, నాకు మదర్ లేదని అందరికి తెలుసు. కాకపోతే ఇక్కడున్న సొసైటీలో హైదరాబాద్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మీరు ఆలోచించండి. ఈ అమ్మాయి ఏంది బయటకు వస్తుంది, ఈమెకి అంత సపోర్ట్ ఉంది అన్న వేలోనే మాట్లాడుతూ వస్తున్నారు. కానీ బయటకు వస్తే తెలుస్తుంది ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. మేము ఈ 3 years నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ మధ్య పోతున్నామో మాకు తెలుసు. దయచేసి మనకి ఏ జోన్ లో జాబ్స్ లేవండి. ఉన్న 783 పోస్టులు అనేది ఈ 5 లక్షల మందికి ఎవరికి వస్తుందో మీరు ఒక్కసారి మీ హార్ట్ఫుల్ గా ఒక్కసారి అడుక్కోండి, మీకు తెలుస్తుంది. నేను ఒక్కటి అన్నలైనా అక్కలైనా ఎవరైనా సరే రిక్వెస్ట్ చేస్తున్నా, దీక్షకి కూర్చున్నప్పుడు మీ మద్దతుగా మీరు రండి. ముట్టడి చేసేటప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కదిలొస్తేనే అవుతుంది ఇది కంపల్సరిగా. అప్పుడే Group 2 పోస్ట్ పోయినప్పుడు కూడా మనం అందరం మన వంతు కలిసి చేస్తేనే అది అయింది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎవరు స్పందించకుండా ఇదే వేలో ఉంటే మాత్రం అసలు అవ్వదండి. మీ అందరు ఇక్కడ ఏదో బుక్స్ పట్టుకున్నా చదువుతున్నామన్న వేలోనే ఉంటున్నారు. కానీ కంపల్సరిగా మీ తల ఎత్తి ఒక్కసారి 2 రోజులు టైం ఇవ్వండి. అదే తల వంచి మళ్ళీ చదువుదాం, మనకు ఖచ్చితంగా జాబ్లు వస్తాయి. ఆలోచించండి. మీ అందరికి అలా కాలు కాదు, మీ అందరి కాలు. ఇప్పుడు నేను ఇదే మీ కాలు అనుకోండి. నేను ఈ కాలు పట్టుకుని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, రండి బయటకు వచ్చి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. గవర్నమెంట్ ని అడుగుదాం, ఖచ్చితంగా మన ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని నమ్మకం అయితే ఉంది. కాబట్టి మీరందరూ రండి.